పరిశుద్ధమైనది, ఘనమైంది, నువ్వు విలువైన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. కానీ అపవాది నీకు చెప్పేది నువ్వు పనికి రావు, నీకు జాత కాదు, నువ్వు ఏం వేస్ట్, నీ జీవితం వేస్ట్, నువ్వేం పెద్దగా ఆలోచించలేవు, నువ్వు నాశనమే, నువ్వు భ్రష్టత్వమే. కానీ ఈరోజు యేసు రక్తం ద్వారంగా మన అపరాధములు, మనకి క్షమాపణ, నీవు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తున్నాడు. ఉంటే దేవుడు అక్కడ తెలియబడుతుంది, దేవుడు తండ్రుల దోషాన్ని 3-4 తరాలకు తీసుకొస్తాడంట, 3-4 తరాల మీదకి తీసుకొస్తాడంట. కానీ ఎక్కడ నా బిడ్డ మధ్యలో కానీ నా తండ్రి పాపంలో నేను అంగీకరించను, నా తండ్రి చేసింది పాపము, ఆ పాపంలో నేను అంగీకరించాను, నేను ఆ పాపంలో నుండి విడిపించబడాలని ఆశపడుతున్నాను అంటే దాని తగినట్టు బలి ఇచ్చి, దాని తగినట్టు దాని జీవితాన్ని మార్చుకుని సత్క్రియ, సరైన బ్రతుకుతే దేవుడు అంటున్నాడు, ఆ దోషముని వీరిపైకి తీసుకురాను.